వైసీపీ అన్న ఒక్క ప్రాంతీయ పార్టీ 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 16వ ఏట అడుగు పెట్టబోతుంది. 2011 మార్చి 12న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆనాడు వైసీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, తోట గోపాలకృష్ణ వంటి వారి సమక్షంలో జగన్ వైసీపీని స్థాపిస్తున్నట్లుగా కీలక ప్రకటన చేశారు. అలా పుట్టిన వైసీపీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈరోజు ఈ స్థితిలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఒక సరికొత్త చరిత్రను తిరగరాసింది. అంతులేని విజయాన్ని చూసింది, అంతే అంతులేని పరాజయాన్ని కూడా చవిచూసింది. అలా చూసుకున్న ఆ పార్టీది రికార్డు బ్రేక్. సాధారణంగా రాజకీయ పార్టీలకు గెలుపోటములు సహజం, కానీ ఏపీలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ప్రత్యేకం. కేవలం సెంటిమెంట్ పునాదులపై నిర్మించిన పార్టీ అది. రాష్ట్రంలో 50% మందికి పైగా ఆమోదం పొందింది. అదే సమయంలో 40% మంది ఆమోదించిన ఆ పార్టీకి అపజయం తప్పలేదు. ఒక రాజకీయ పార్టీ ఎలా ముందుకు వెళ్లాలో తెలుసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా. అదే ఎలా వెళ్ళకూడదు అనేది చెప్పింది కూడా ఆ పార్టీ. ఇలా ఎలా చూసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే గుర్తింపు సాధించుకుంది. వైసీపీ అన్న ఒక ప్రాంతీయ పార్టీ 15 ఏళ్లు రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 16వ ఏట అడుగు పెట్టబోతోంది. 2011 మార్చి 12న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆనాడు వైసీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, తోట గోపాలకృష్ణ వంటి వారి సమక్షంలో జగన్ వైసీపీని స్థాపిస్తున్నట్లుగా కీలక ప్రకటన చేశారు. అలా పుట్టిన వైసీపీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ రోజుకు ఈ స్థితిలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే ఒక తిరుగుబాటు నుంచి ప్రారంభమైంది. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ప్రకటించబడింది. జగన్మోహన్ రెడ్డి అప్పటికి కేవలం 2 సార్లు ఎంపీ మాత్రమే, కానీ ఆయన వెనుకున్న బలం వైఎస్ రాజశేఖర రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంటే పార్టీని అధికారంలోకి తెచ్చారు. పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. అలా పేదల గుండెల్లో నిలిచిపోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన పాలనలో ప్రతికూల పరిస్థితులను అధిగమించాయి సంక్షేమ పథకాలు. ఆయన పాలన వైఫల్యాల కంటే సంక్షేమ పథకాలను గుర్తు పెట్టుకున్నారు ఏపీ ప్రజలు. అటువంటి సమయంలోనే ఆయన హఠాన్మరణం ఏపీని శోకసంద్రంలో ఉంచింది. విపరీతమైన సానుభూతి వచ్చింది. తండ్రి వారసత్వ రాజకీయాలను కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి, కానీ అందుకు అంగీకరించలేదు కాంగ్రెస్ హైకమాండ్. అయితే దానిని సరికొత్త అంశంగా చూపారు జగన్. తన తండ్రి కాంగ్రెస్ పార్టీ కోసం పరితపిస్తే కాంగ్రెస్ మాత్రం తన కుటుంబం విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తోందన్న కామెంట్స్ ప్రజల్లోకి బలంగా పంపారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అసలే రాజశేఖర రెడ్డిపై విపరీతమైన అభిమానం పెంచుకున్న ప్రజలు ఆయన కుమారుడి పట్ల కాంగ్రెస్ అమానుషంగా ప్రవర్తించిందని భావించారు. అలా జైలుకు వెళ్లి రాజశేఖర రెడ్డిపై ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకున్నారు జగన్. సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశారు. 2010 నవంబర్ 29న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. డిసెంబర్ 7న కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. రేపు మధ్యాహ్నం 2:29 గాను ఇడుపులపాయలో ఆ దివంగత నేత ప్రేమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాదాల చెంతన రేపు 3 రంగుల జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా రేపు మధ్యాహ్నం 2:29 నేను, నా తల్లి విజయలక్ష్మి గారు ఇద్దరం కూడా రేపు ఆ దివంగత నేత ప్రేమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాదాల చెంత 3 రంగుల జెండాను రేపు ఆవిష్కరణ చేస్తాము అని చెప్తున్నాను. 2011 మార్చి 12న తూర్పు గోదావరి జిల్లా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రకటించారు. అయితే రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడం, అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం, ఇలా ఒక్కొక్కటి జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చింది. సెంటిమెంట్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలు తలవంచక తప్పలేదు. రాష్ట్ర విభజనతో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశాదీపంగా మారింది. దాదాపు 80% కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లిపోయారు. సెంటిమెంట్ కాస్త సాంప్రదాయ ఓటు బ్యాంక్ గా మారింది.
2014 ఎన్నికల్లో 67 సీట్లతో అధికార పార్టీకి దీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదైన ముద్ర చాటుకుంది. ఏపీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా మారింది. 2011 నుంచి 2019 మధ్య జగన్మోహన్ రెడ్డి ఒక సమ్మోహన రాజకీయ శక్తిగా మారారు. అప్పటి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఏ కార్యక్రమం చేసినా ప్రజలు సైతం జగన్మోహన్ రెడ్డి మాటలకు అమిత ఆసక్తి కనబర్చారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రజల్లో ఉన్న బలమైన ఆకాంక్షను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి 2017లో పాదయాత్రకు సిద్ధపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గాన్ని టచ్ చేశారు. వన్ ఛాన్స్ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దానిని ప్రజలు కూడా బలంగా నమ్మారు. 2019 ఎన్నికల్లో అంతులేని మెజారిటీతో గెలిపించారు. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాల్లో 22 పార్లమెంటు సీట్లలో ఆ పార్టీని గెలిపించారు ఏపీ ప్రజలు. యావత్ భారతదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మారుమోగిపోయింది. అంతులేని విజయంతో అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఏపీలో ఎటువంటి ఎన్నికలు వచ్చినా ప్రత్యర్థులు టచ్ చేయలేనంత స్థితికి వెళ్లారు. కానీ పాలన వైఫల్యాలను చాలా తేలిగ్గా తీసుకున్నారు. దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. 2019లో అంతులేని విజయంతో దేశం తన వైపు చూసేలా చేసుకున్నారు. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి దేశం ఆశ్చర్యపోయేలా అపజయాన్ని సొంతం చేసుకున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాలను అందుకుంది, పతనాన్ని చవి చూస్తుంది. ఇప్పుడు మరోసారి బలపడేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఇప్పటి వరకు ప్రతిపక్ష పాత్రను చూశారు ఏపీ ప్రజలు. అధికార పక్షంగా అవకాశం ఇచ్చారు. అయితే మునుపటి మాదిరిగా ఆ పార్టీ రాజకీయాలు చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రజలు పాలనలో విసిగిపోయి కూటమికి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం కూటమి పట్ల సానుకూలంగా ఉంది వాతావరణం. ఇటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే రాజకీయాలు నచ్చితేనే ప్రజలు మళ్ళీ ఓటు వేసేది, లేకుంటే మాత్రం ఆ పార్టీకి చాలా కష్టం.